రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం, రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం మొక్కజొన్న నిల్వలో సూచనలు, పాటించవలసిన జాగ్రత్తలు. దీని గురించి మనకు వివరించడానికి డాక్టర్ ఎం లవకుమార్ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్ర విభాగం, మొక్కజొన్న పరిశోధన సంస్థ, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అసలు ఈ మొక్కజొన్న ధాన్యం నిల్వలో అసలు ఏవేవి నష్టపరుస్తాయంటారు? ముఖ్యంగా ఏ ఏ కారణాలు ఉంటాయంటారు? ముఖ్యంగా మనకు మొక్కజొన్నను నిల్వ చేసుకున్నట్లయితే పురుగులు, శిలీంధ్రాలు, మరి ఎలుకలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా పురుగుల వలన ఎక్కువ నష్టం జరుగుతున్నట్లు మనకు అంచనాలు ఉన్నాయి. మనకు 10 నుంచి 15% వరకు ధాన్యం నిల్వలో మనకు ధాన్యం నష్టపోతున్నాం. ఇది అన్ని ధాన్యాల్లో మనం గమనించినట్లయితే మన భారతదేశంలో సుమారు 50,000 కోట్ల రూపాయలు మనకు నష్టం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మనకు ధాన్యం నిల్వ సమయంలో మనం నష్టాన్ని నివారించుకోవాలంటే రైతులు నిల్వ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం వారి యొక్క నికర ఆదాయం ఎకరానికి పెంచుకునే అవకాశం ఉంది. 10% నుంచి 15% అంటే ఆల్మోస్ట్ మనకు 10 బస్తాలకు ఒక బస్తా నష్టపోయినట్లు అనమాట. దగ్గరగా మనకు 1,500 నుంచి 2,000 వరకు మనం మిగిలించుకునే అవకాశం ఉంటుంది, ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనండి. అలాగే మొక్కజొన్న నిల్వలో ఆశించే ప్రధానమైన పురుగులు ఏంటంటారు? ముఖ్యంగా మనకు మొక్కజొన్న నిల్వ చేసినప్పుడు ప్రధానమైన పురుగులు ఏమంటే అవి ముక్కు పురుగు, వడ్ల చిలక, తొట్టె పురుగు, నుసి పురుగు, అలానే పిండి పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటిలో మనము వాటి యొక్క ధాన్యం నష్టాన్ని చేసే విధానాన్ని బట్టి మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి గింజ లోపల ఉండి అభివృద్ధి చెంది నష్టం చేయడం, రెండవది గింజ బయట ఉండి నష్టం కలిగించడం. సో గింజ లోపల అభివృద్ధి చెందే పురుగుల్లో ముఖ్యంగా ముక్కు పురుగు, వడ్ల చిలక, ఈ 2 కూడా ఆ గింజ పైభాగంలో జొప్పించుతాయి గుడ్డును. సో ఆ విధంగా అవి గుడ్డు పగిలిన తర్వాత లార్వా లోపలికి పోయి ఆ గింజలో ఉన్న పదార్థాన్ని తిని పొరను మాత్రమే మిగిలిస్తాయి అన్నమాట. సో ఆ విధంగా గింజను మొత్తం మనకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది, బరువు తగ్గుతుంది. సో ఈ విధంగా గింజను నష్టపరిచి అవి ముక్కు పురుగు, వడ్ల చిలక ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. రెండవది బయట ఉండి నష్టం చేసే పురుగుల్లో ముఖ్యంగా పిండి పురుగు, నుసి పురుగు, ఇవన్నీ తెట్ట పురుగులు, ఇవన్నీ కూడా ముక్కలైన గింజలను లేదా పిండిని ఆశించి నష్టం కలిగిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే మొత్తము పురుగులు అన్నీ కూడా గింజను ఆశించి గింజ లోపల అభివృద్ధి చెంది ఆ వెలుపల అభివృద్ధి చెంది వాటి యొక్క రుచి, వాసన ఇవన్నీ కూడా చేసి నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంది. మరి ఈ పురుగుల వలన ధాన్యానికి అసలు ఏ విధంగా నష్టం కలుగుతుందంటారు? ఇక మనకు ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మనకు గింజ లోపలి పదార్థం తింటుందో ఆ గింజ ఇదవుతుందో, ఒకటి మనకు గింజ బరువు తగ్గుతుంది, నాణ్యత కోల్పోతాము. రెండవది శిలీంధ్రాలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మూడవది రుచి, వాసన తగ్గుతుంది కాబట్టి మనకు మార్కెట్లో సరైన ధర రాదు. అలానే మనకు విత్తన మొలకెత్తే శాతం కూడా తగ్గుతుంది. మనం ఆ యొక్క గింజలను వాడుకోవాలన్నప్పుడు పోషక విలువలు వాటిలో ఉన్న పదార్థం కోల్పోతుంది కాబట్టి పోషక విలువలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గింజలో శిలీంధ్రాలు కూడా ఏర్పడతాయని అంటున్నారు. మరి శిలీంధ్రాలు ఏ విధంగా నష్టాన్ని కలిగజేస్తాయంటారు? సో ముఖ్యంగా శిలీంధ్రాలు మనం ఎప్పుడైతే మొక్కజొన్న నిల్వ ఉంచినామో వాటిలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు మనకు శిలీంధ్రాలు ఆశించే అవకాశం ఉంటుంది. శిలీంధ్రాల వల్ల మనకు విత్తనం మొలకెత్తే శాతం తగ్గుతుంది, అలానే నాణ్యతను కోల్పోతాం. మొక్కజొన్నను నిల్వ చేసినప్పుడు ఆశించే ఈ యొక్క శిలీంధ్రాల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఆస్పర్జిల్లస్ అండ్ పెన్సిలియం, ఈ 2 కూడా ఆశించే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు శిలీంధ్రాలు ఆశించినప్పుడు ఆ విధంగా అవి అట్టగట్టుకొని పోయి వేడి పెరుగుతుంది, ధాన్యం నాణ్యత కోల్పోతాం. అలానే ఈ మధ్య మీరు బాగా వినింటారు, సో ఈ అఫ్లోటాక్సిన్స్ ముఖ్యంగా శిలీంధ్రాలు ఆశించినప్పుడు ధాన్యంలో అఫ్లోటాక్సిన్స్ అనే విష పదార్థాన్ని అవి రిలీజ్ చేస్తాయి. అవి మానవ ఆరోగ్యానికి హానికరం. సో వివిధ రకాల మనకు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ ఈ మధ్య చాలా వస్తూ ఉంది. క్యాన్సర్ రావడానికి కారణము మనము ఈ విషతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
జాగ్రత్తగా మనము ఈ యొక్క ఆహార ధాన్యాన్ని మనం నిల్వ చేసుకొని మనం ఈ కస్టమర్స్కి మనం ఇస్తే మనం మేలు చేసిన వాటి అవుతాం. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అసలు ఈ శిలీంధ్రాలు ఆశించడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా నేను చెప్పాను, ఒకటి తేమ శాతం తక్కువగా ఉండాలి, అంటే 10 నుండి 12% వరకు మనం తగ్గించుకోవాలి ఎండలో కానీ నీడలో కానీ ఆరబెట్టుకొని. రెండవది మనకు ఈ గోదాములు కానీ ఏదైతే గదుల్లో మనము ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకూడదు. తేమ ఎక్కువ ఉండి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు శిలీంధ్రాలు బాగా ఉధృతి చెందే అవకాశం ఉంటుంది. మూడవది మనకు ఈ తెగుళ్ళు ఆశించిన పొలం నుంచి మనం గింజలు తీసుకున్నప్పుడు వాటిని గ్రేడింగ్ చేసి తెగులు సోకిన గింజలు మనం నిల్వ ధాన్యంలో ఉంచకుండా చూసుకోవాల్సి వస్తుంది. మూడవది పురుగు నల్లులు ఇటువంటి ఆశించిన ధాన్యంలో కూడా ఈ యొక్క శిలీంధ్రాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మనం బాగా గ్రేడింగ్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నప్పుడు శిలీంధ్రాలు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే మనం ధాన్యం నిల్వ అనగానే మనకు ముఖ్యంగా వినిపించేది, సాధారణంగా మనకు వినిపించేది ఎలుకల బెడద. ఎలుకల వల్ల కూడా ధాన్యం చాలా వరకు నష్టపోతుంది. అసలు ఎన్ని రకాలుగా నష్టపోతుంది, ఎంత మేరకు రైతు దాన్ని అడ్డుకోగలుగుతాడంట? మీరు చక్కని ప్రశ్న వేసినారు. ఇప్పుడు ప్రధానంగా ఎలుకల్లో కూడా మనకు నష్ట శాతం ఎక్కువగా ఉంది. మనకు దగ్గర దగ్గర 2.5% నష్టం జరిగే అవకాశం ఉంది ధాన్యంలో. ముఖ్యంగా చిట్టెలుక, నల్లెలుక, గోధుమ రంగు ఎలుక, అలానే మనకు ఈ పందికొక్కులు ఇవన్నీ కూడా ఆశించి మనకు నష్టం ఎక్కువ చేస్తాయి. ఎందుకంటే మనకు ధాన్యాన్ని ఎక్కువ పరిమాణంలో తిని నష్టం కలిగజేసేటివి ఎలుకలు అన్నమాట. ఇవి నష్టం కలిగించేది కాకుండా అవి మలమూత్రాలను విసర్జిస్తాయి. అలానే వాటి వెంట్రుకలు ధాన్యంలో పడి నాణ్యత కోల్పోతాం. సార్, ఇందాక మీరు రకాలు చెప్పారు కదా ఎలుకల్లో, ఎలుక రకాన్ని బట్టి కూడా ధాన్యాన్ని నష్టపరిచే శాతం ఎక్కువగా ఉండడం అలానే లేదు, అటు ఇటుగా అన్నీ కూడా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల పందికొక్కులు ఎక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల చిట్టెలుకలు ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా మనకు నష్టం కలుగజేసే అవకాశం ఉంది. ఇంకొకటి, ఇవి ఎప్పుడైతే మనం గోదాముల్లో మనకు ఎలుకలు ఉన్నాయనుకోండి, మనం పేర్చిన ఈ సంచులను నష్టపరిచే అవకాశం, అంటే గోతాలను కొరికే అవకాశం ఉంటుంది. అలానే గాదెలను ఏదైతే మనం నిల్వ చేసామో ఆ గాదెలను కూడా కొరికి నష్టం చేసి ఆ యొక్క గింజలంతా పాడైపోయేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఎలుకలను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా అంటే సాధారణంగా ఒక సాధారణ రైతు మామూలుగా ధాన్యం నిల్వ చేయాలనుకుంటే మొక్కజొన్న ధాన్యం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ముఖ్యంగా అంటే రైతు పంట వేసినప్పటి నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా తను కష్టపడి అంటే కోత వరకు తగు జాగ్రత్తలు తీసుకుంటాడు అధిక దిగుబడి సాధించడానికి. ఆ తర్వాత కూడా అంతే జాగ్రత్తలు తీసుకొని కోత అనంతర చర్యలు చేపట్టాలి. అవి ఏ విధంగా అంటే మనము పనిముట్లు ఇవన్నీ వాడుతుంటాం మనం ఈ యొక్క గింజలను నూర్చుకోవడానికి. వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. గుడ్లు ఇవన్నీ కూడా అవశేషాలు, పురుగుల యొక్క అవశేషాలు పనిముట్లకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రపరచుకోవాల్సి వస్తుంది. రెండవది, ముఖ్యంగా మనము కోత కోసినప్పుడు మీరు గమనిస్తే ఈ యొక్క ధాన్యంలో, పచ్చి ధాన్యంలో 25% వరకు తేమ శాతం ఉంటుంది. అధిక తేమ శాతం అన్ని విధాల మనకు అనర్థదాయకం. పురుగులు మరి తెగుళ్ళు, శిలీంధ్రాలు ఇవన్నీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే తప్పనిసరిగా తేమ శాతం బాగా తగ్గించుకోవాలి. అది మనకు కనీసం 10 నుండి 12 వరకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. దానికి మనం ఏం చేయాలి, ఈ ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. కానీ తీక్షణమైన ఎండలో ఎండబెట్టకూడదు. మార్నింగ్, సాయంకాలం ఒక 8-10 రోజులు బాగా ఎండనిచ్చుకొని సో పూర్తిగా తేమ శాతాన్ని తగ్గించుకొని మనం నిల్వ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేదానికి అవకాశం ఉంటుంది మన ధాన్యాన్ని. సో అలానే మనం ఏదైతే మనం ఈ గదులు కానీ గోదాములు కానీ మనం ఉపయోగించుకోవాలనుకుంటామో వాటిలో పగుళ్ళు కానీ లేకపోతే ఎలుకల బొర్రెలు కానీ ఉన్నప్పుడు సిమెంట్తో పూర్తిగా వాటిని క్లోజ్ చేసేసి బాగా నీట్గా చేసుకోవాల్సి వస్తుంది. ఈ నెర్రలు అవి ఉన్నప్పుడు ఈ శిలీంధ్రాలు కానీ లేకపోతే తేమ రావడము లేకపోతే పురుగు అవశేషాలు ఉండడం ఇవన్నీ అవకాశం ఉంటుంది. వాటిని అంతా చేసుకొని మనం వాటికి మనం వైట్ వాష్ అంటే సున్నం కొట్టుకోవాల్సి వస్తుంది. సో పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో నిల్వ ఉంచకూడదు ఎటువంటి పరిస్థితి. పాత ధాన్యం కొత్త ధాన్యం నిల్వ ఉంచితే అప్పుడు పాత ధాన్యం కొంత కలిపితే ఏమవుతుందంటే వాతావరణంలో ఉన్న పురుగులు, శిలీంధ్రాలు వాటిలో వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇప్పుడు తీవ్రమైన ఎండలో ఆరబెట్టకూడదు అని అంటున్నారు కదా, అంటే ఉష్ణోగ్రత ఎంతవరకు ఉండొచ్చు అంటారు? మనం సాధారణంగా తీక్షణమైన ఎండలో మనం ఎండబెట్టినట్లయితే ఏమవుతుందంటే విత్తనం మొలకెత్తే శాతం తగ్గే అవకాశం ఉంటుంది. సో అందువల్ల తీక్షణమైన ఎండను నివారించమని చెప్తాం. అలాగే సుమారుగా ఎంత ఉష్ణోగ్రతలో ఎండబెడితే మంచిదంటే? ఎంత ఉష్ణోగ్రత అంటే మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే అప్ టు 10-10:30 వరకు. సో సాయంకాలం మనం
అని 3-3:30 తర్వాత మరీ up to ఎక్కువ 5 ఎండ వరకు మళ్ళా రాకముందే మళ్ళీ దాన్ని కుప్ప కొట్టుకొని పెట్టుకుంటే అసలు ముఖ్యంగా తీక్షణమైన అంటే 11-12 మధ్యలో 1 గంట అది తీక్షణమైన ఎండ అనుకుంటామా. సో ఆ టైంలో కొంత విత్తన శాతం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం నివారించాల్సి వస్తుంది. సో పాత ధాన్యాన్ని కొత్త ధాన్యాన్ని కూడా కలిపి ఉంచు. అవునమ్మా అవునమ్మా. అలాగే మొక్కజొన్న ధాన్యం నిల్వలో ముఖ్యమైన దశ గోదాంలో నిల్వ ఉంచడం అనుకోవచ్చు. మరి ఈ గోదాంలలో నిల్వ ఉంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ గోదాంని ఎలా నిర్మించాలంటారు, ఏ జాగ్రత్తలు ముఖ్యంగా గోదాములను మనము ఏ విధంగా అయితే మనం పూర్తిగా తయారు చేసుకున్నాము గోదామును, సో ఈ మనం సున్నం కొట్టిన తర్వాత మనము గోడలను నేలను కూడా మనము ఈ మలాథియాన్ 10 ml లీటర్ నీటికి కలిపి ప్రతి చదరపు మీటర్కు 3 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి మన గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ చేసే ముందు. అలానే మనము ఈ సంచులు ఏదైతే కొత్త సంచులు తీసుకుంటే అవసరం లేదండి, పాత సంచులు వాడేటప్పుడు ఇదే మలాథియాన్ కానీ లేకపోతే డైక్లోరోవాస్ 1.5 ml కానీ మలాథియాన్ అయితే 10 ml ప్రతి లీటర్ నీటికి కలుపుకొని మనం ఈ మందు ద్రావణంలో 10 నిమిషాల్లో పెట్టి వాటిని ఆరనిచ్చుకొని మళ్ళీ మనం ఇచ్చేసుకోవాలి. మరి మీరు అన్న క్వశ్చన్ ఏదైతే ఉందో మన గోదాములు ఏ విధంగా, ఇది మంచి క్వశ్చన్ అండి. ముఖ్యంగా గోదాములు నేను ప్రతి రైతును అంటే ఈ యొక్క దూరదర్శన సభాముఖంగా రిక్వెస్ట్ చేసేదంటే మీరు ఇంటిలో వీలైనంత వరకు మీ యొక్క ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవద్దు. అప్పుడు మనకు అన్ని విధాల కష్టాలు వస్తాయి. ఎందుకంటే మనం సరైన మందులు వాడలేము. సో మనుషులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది మనుషులకు హాని కాబట్టి సో సపరేట్గా మీకు వచ్చే ధాన్యాన్ని బట్టి మీరు ఒక గోదామును సపరేట్గా మీరు తయారు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద గోదాములు అయితే గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ ఇస్తుంది. చిన్న చిన్న గోదాములు కూడా రైతు నిర్మించుకున్నప్పుడు కొంత గవర్నమెంట్ సపోర్ట్ కూడా దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశంలో గోదాములు నిర్మించుకోవాలి, గాలి వెలుతురు బాగా తగిలేటట్టుగా. ఎప్పుడైతే మనం ఈ ఫౌండేషన్ అనేది వేసిన తర్వాత మనం దాన్ని సజ్జాను ఇటు వెలుపలకు వేసినప్పుడు ఏమవుతుందంటే వెలుకలు చొరబడకుండా ఉంటాయి. కిటికీలు కానీ వెంటిలేటర్స్ కానీ సరైనన్ని పెట్టుకొని వాటికి జాలీలందు కొట్టుకొని తగు జాగ్రత్తగా గాలి వెలుతురు తగులుతుంటే ఆటోమేటిక్గా మనకు ధాన్యం నిల్వ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది గోదాములో. మనము ఈ మందులు ముడుగా సక్రమైన మందులు వాడి ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందాక మీరు చెప్తున్నారు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఏర్పాటు చేస్తుందని, అంటే ఏ విధమైన సహాయాన్ని అందిస్తుంది? అది పూర్తిగా నబార్డ్ వాళ్ళు పెద్ద పెద్ద గోదాములకు ఇస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అంటే కొంతమంది రైతులు గ్రూప్ అప్లై చేసుకోవచ్చమ్మా. అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోయినా కూడా కొద్దిగా ఉన్నాయి. సో వీళ్ళు కొంత షేర్ ఇస్తే టోటల్గా సబ్సిడీ కొంత ఇచ్చేటట్టున్నారు. సో నబార్డ్ను అప్రోచ్ అయినప్పుడు పెద్ద పెద్ద గోదాములు కూడా అలా ఇస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు రైతులు ఏదైనా సొసైటీస్ లాగా ఫామ్ అయ్యి అప్రోచ్ కాబట్టి మంచి గోదాములు పొందే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో కన్నా కూడా గోదాం నిర్మించుకొని వేసుకుంటే వాళ్ళ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. మార్కెట్ రేట్ వచ్చినప్పుడు మనం అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఒకటి ఎప్పుడైతే ధాన్యం నాణ్యతగా ఉందో మార్కెట్లో ధర బలికే అవకాశం ఉంది, మంచి ధర బలుకుతుంది. రెండవది మనం ఈ అఫ్లోటాక్సిన్స్ అని ఈ పురుగులని ఇవన్నీ ఆశించిన మన ధాన్యాన్ని మనకు అంటే కస్టమర్స్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో కూడా ఆ యొక్క అంటే వాయువులు కానీ ఇలా వాటిలో ఉండే విషపూరితమైన ఆహారం తీసుకున్నప్పుడు వారి ఆరోగ్యాలు చెడిపోతాయి. సో మన దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలా ఆరోగ్యంగా కానీ మరి ఇతర అన్ని విధాలు అనుకుంటే మనం ఖచ్చితంగా సరైన గోదాములు నిర్మించుకొని సరైన ట్రీట్మెంట్ చేసుకొని సరైన జాగ్రత్తలు పాటించి మనం లాభం పొందుతూ ఇతరులకు మనం మేలు చేయాలన్నది మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, గోదాం ఎలా నిర్మించుకోవాలో చెప్పారు. అలాగే ఈ బస్తాలను వేయడానికి ఏదైనా పద్ధతి ఉందా లేదా మామూలుగా పెట్టేసేయచ్చు? అవునమ్మా, మేము సైంటిఫిక్గా ఏం చెప్తామంటే గోదాం మనం నిర్మించుకున్న తర్వాత సో గోదాంలో ఊరక తీసిపోయి మనం బస్తాలను నింపకూడదు. వాటిని ఒక వరుసల్లో వేయాలి. నేల తగలకుండా చెక్క దిమ్మెలను తయారు చేసుకొని చుట్టూ గోడ తగలకుండా 1/2 మీటర్ వదలాలి. మరి వరుసకు కూడా 1/2 మీటర్ వదిలినప్పుడు ఏమవుతుందంటే గాలి వెలుతురు తగలడం ఒకటి, మనుషులు తిరిగి మనము ఎప్పటికప్పుడు నిఘా వేయచ్చు. పురుగులు తెగుళ్ళు శిలీంధ్రాలు ఏమైనా ఉన్నాయా, ఎలుకలు తింటున్నాయా, ఇవన్నీ నిఘా వేసే అవకాశం ఉంటుంది. మనం ఆ విధంగా చేసుకున్నట్లయితే గాలి వెలుతురు తగులుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క పురుగులు మరి శిలీంధ్రాలు తక్కువ ఆశించే అవకాశం ఉంటుంది. అలాగే గోదాంలలో బస్తాలు పేర్చుకునే ముందు జాగ్రత్తగా ఏమైనా చర్యలు తీసుకోవాలంటారా రైతులు? అంటే మందులు ఉద్దేశమా? ముఖ్యంగా మేము చెప్తున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న మన అంటే తెలంగాణ స్టేట్లో ఎక్కడెక్కడైతే గోదాములు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గోదాముల్లో మందులను ఏ విధంగా వాడాల్సినది చక్కగా తెలుసు. ముఖ్యంగా చక్కని మందు ఉంది అల్యూమినియం ఫాస్ఫైడ్ అన్నది. ఒకసారి గోదాములకి మన ఈ బస్తాలన్నీ చేర్చిన తర్వాత వాళ్ళే అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే బిళ్ళలను 3 మనకు టన్నుకు 3 చొప్పున
3 గ్రాముల బిళ్ళలను పెట్టి 5 రోజులు ఊదరబెడతారనమాట. ఆ విధంగా ఊదరబెట్టినప్పుడు ఏమవుతుందంటే పురుగు యొక్క అన్ని దశలు చనిపోయి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే గోదాము నుంచి మళ్ళీ మనం ధాన్యాన్ని తీసి అమ్ముకోవాలనుకున్నప్పుడు 4-5 రోజులు ఓపెన్ చేసి మనుషులు లోపలికి పోకుండా ఆ విషవాయువులు పోయిన తర్వాత ఆ ధాన్యాన్ని తీసుకొని మనం అమ్ముకోవచ్చు అనమాట. అంటే మీరు ఏవైతే మందులు చెప్తున్నారో అవి అందరికీ అందుబాటులో ఉంటాయండి? ప్రతి గోదాము వాళ్ళకు అవి అందుబాటులో ఉన్నాయండి. మనం ఏం చేయాల్సిన గోదాము కట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు దొరుకుతుంది. సో ప్రైవేట్ మార్కెట్లో ఉండే ప్రైవేట్ గోదాముల్లో కూడా వాళ్ళు అవి వాడుతున్నారు. అలాగే ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు కాకుండా ఇంకేమైనా వాడొచ్చు అంటారా? దానికి ఇది చక్కగా మలాథియాను వాడుకుంటూ దీన్ని వాడుకుంటూ చేస్తే మనకు చక్కగా ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చు అనుకున్న రోజులు. సో 6 నెలలు కానీ 8 నెలలు మార్కెట్ రేట్ వచ్చినప్పుడు మనం అమ్ముకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గృహ అవసరాల కోసం కూడా చాలా మంది అంటే తక్కువగా పండించుకున్న రైతులు వాళ్ళ కోసం వాళ్ళు నిల్వ చేసుకోవడానికి గృహాల్లో కూడా నిల్వ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు? ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో చాలా మంది మన ఆడవారు ఇది ఒక సమస్యగా ఆలోచిస్తుంటారు. మేము అంటే ధాన్యాన్ని ముఖ్యంగా బియ్యము ఇటువంటి వాటిని మనం నిల్వ చేసుకోవాలన్నప్పుడు ఆ బస్తాల్లో వేప ఆకు కానీ లేకపోతే ఆముద పిండి కానీ లేకపోతే తులసి ఇటువంటి ఆకులను కలుపుకొని వాడుకోమని చెప్తుంటాము. ఇవైతే అందరికీ అందుబాటులో ఉంటాయి. అదే ఈవెన్ మన సీతాఫల్ గింజ పొడి కూడా బాగానే కంట్రోల్ చేస్తుంది మనకి యొక్క తినకుండా పురుగులను, నిల్వలో ఆశించే పురుగులను. అలానే ఈ మధ్య ఆయుర్వేదిక్ది పరాద్ అనే టాబ్లెట్ కూడా మనము క్వింటాలకు ఒక 4 చొప్పున వాటిని నిల్వ చేసిన ధాన్యంలో పెట్టుకున్నట్లయితే ఈ పురుగులన్నీ కూడా రాకుండా మనం కొద్ది రోజుల వరకు అంటే 1-2 నెలలు వాడుకోవడానికి తక్కువ పరిమాణంలో వాడుకోవడానికి ఈ మందులు ఆయుర్వేద మందులు కానీ లేకపోతే ఈ ఆకులు ఏదైతే నేను చెప్పానో వేపాకు కానీ ఇటువంటివి వాడుకొని మనం అంటే చాలా మంది ఇళ్లలో మనం చూస్తుంటాము ఈ సజ్జల్లో కూడా పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇవి వాడొచ్చు అంటారా? సజ్జల పైన ఎత్తు పైన పెడుతుంటారు, ధాన్యం నిల్వలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంట్లో మాత్రం ఇవి పాటించాల్సి వస్తుంది. మనం ఎక్కువ రోజులు అంటే నివారించుకోవాలనుకుంటే తక్కువ రోజులు వాడేటట్టుంటే అవసరం ఉండకపోవచ్చు. బట్ ఎక్కువ రోజులు అంటే ఖచ్చితంగా మనం 3-4 నెలలు అంటే ఒక్కోసారి ఇవి పెట్టాల్సి వస్తుంది. రైట్ అండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తంలో స్వల్ప విరామం. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, మీరు కీటకాల ద్వారా కూడా మొక్కజొన్న ధాన్యానికి హాని కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కీటకాల ద్వారా ఎంత మేరకు హాని కలిగే అవకాశం ఉందంటే? ముఖ్యంగా ఇప్పుడు మనం ముక్కు పురుగు చూసుకుంటే అది యాక్చువల్లీ గోధుమ రంగులో ఉండి ముక్కు కలిగి ఉంటుంది. అది తన యొక్క ఆడ పురుగు, తల్లి పురుగు గింజను జొప్పించి గుడ్డు పెడుతుంది. గుడ్డు పగిలిన తర్వాత ఆ లోపల ఉండి పూర్తిగా పదార్థాన్ని తిని పైన పొరను మిగిలిస్తుంది అనమాట. ఇది దగ్గర 150 నుంచి 250 వరకు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఇది నష్టపరుస్తుంది. తర్వాత ఈ యొక్క తల్లి పురుగు 3 నుంచి 5 మాసాల వరకు ఉండి ఇది కూడా ఆ యొక్క గింజలను తినే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో ధాన్యాన్ని నిల్వ ఉంచినప్పుడు ఏమైనా మందులు వాడుకోవచ్చు అంటారా? ఇవి జనరల్గా మేము ఏం చెప్తున్నాం అంటే ఇంట్లో నిల్వ ఉంచినప్పుడు మనం ఈ క్రిమిసంహారక మందులు వాడినట్లయితే మనకు మానవాళికి హానికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్స్ పొరపాటున కూడా ఇంట్లో వాడకూడదు. వీటి వల్ల ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలను ఫాస్ఫిన్ అనే వాటిని వాడినప్పుడు ఫాస్ఫిన్ అనే వాయువును రిలీజ్ చేస్తుంది. ఇది విషపూరితం మానవునికి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ధాన్యాన్ని నివసించే ఇంట్లో నిల్వ చేయొద్దు. ఒకవేళ ఉంచినప్పుడు మనం ఇటువంటి మందులు వాడడానికి వీలు లేదు అని చెప్తున్నాం అన్నమాట. అంటే ఏవైనా మామూలుగా మందులు ఉపయోగించినప్పుడు ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా క్యాన్సర్ కానీ ఇటువంటి అంటే నర్వస్ సిస్టమ్ కానీ దెబ్బతినే అవకాశం ఉంటుంది మానవాళికి. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. టీవీ చూస్తూ మాట్లాడకూడదు. చెప్పండి. హలో, చెప్పండి.
మొక్కజొన్న మరి పురుగు పట్టకుండా ఏం చేయాలండి? అయితే పంటలోనమ్మా మీరు ధాన్యంలోనా? పంటల్లో అండి. పంటలో ముఖ్యంగా మనకేంటంటే మొక్కజొన్న విత్తిన తరువాత 10-15 రోజులప్పుడు మనకు కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి మనము 10-15 రోజులప్పుడు మోనోకోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి తీసుకొని మనము పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. ఒకవేళ ఏదేని కారణాల వల్ల మనకు మోకాటి ఎత్తు వచ్చిన తర్వాత కూడా మనకు గమనించినట్లయితే, అంటే 20-25 రోజుల పైరు మీద గమనించినట్లయితే మనము కార్బోఫిరాన్ గుళికలను మనము 3-4 కిలోలు ఇసుకతో కలిపి ఆ యొక్క సుళ్ళల్లో వేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. ఓకేనండి. అలాగే మొక్కజొన్న రకంపై ఏమైనా ఆధారపడి ఉంటుందంటారా? మామూలుగా ధాన్యం నిల్వలో మేలు రకాన్ని నిల్వ చేసినప్పుడు అది పాడవకుండా ఉండడం కానీ అలా ఏమైనా ఉంటుందంటారా? అలాంటిదేం లేదమ్మా. ఖచ్చితంగా పరిశుభ్రమైన, అంటే పూర్తిగా మట్టి కానీ లేకపోతే ఏదైనా గింజ పగులు అంటే ముక్కలున్న గింజలు కానీ లేకపోతే ధూళి ఉన్న గింజలను మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తిగా విన్నోయింగ్ అని అంటాం కదా, మనం బాగా విన్నోయింగ్ చేసి పెట్టుకున్నప్పుడు గింజలు పరిశుభ్రంగా ఉండి కొత్త బస్తాల్లో పెట్టుకుంటూ సరైన గోదాములో పెట్టుకొని మనం సరైన మందులు వాడితే ఖచ్చితంగా మనం నిల్వలో నష్ట శాతాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక అడుగుతున్నారు, మొక్కజొన్న పంటలో కూడా మామూలుగా ఇలాంటి పురుగులు కానీ కీటకాలు కానీ ఆశించే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కోత అనంతరం తీసుకునే చర్యల కన్నా కోత ముందు కూడా అంటే మనకు మన తెలంగాణ స్టేట్లో మనకు ఖరీఫ్లో ప్రధానంగా వర్షాధారం కింద మొక్కజొన్న వేస్తారు. రబీలో బోరు వెల్స్ వాటి కింద మనకు మొక్కజొన్న తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానమైన పంట మనకు ఖరీఫ్లోనే ఉంది, వర్షాధారం కింద ఎక్కువ పంట విస్తీర్ణంలో వేస్తారు. సో ఎప్పుడైతే మనము మొక్కజొన్నను ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్నారో మనము సరైన హైబ్రిడ్ను, ప్రతి రైతు కూడా హైబ్రిడ్ను తీసుకోవాలి. మొక్కజొన్న హైబ్రిడ్స్ మంచివి ఉన్నాయి. DHM 117 అని మాది ఉంది, 121 అని ఉన్నాయి. అలానే చాలా ప్రైవేట్ కంపెనీలు వారి యొక్క మంచి మంచి హైబ్రిడ్స్ను మార్కెట్లో రైతులకు అందుబాటులో పెట్టారు. సో రైతు ఆయా షాపులకు పోయినప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకొని మంచి హైబ్రిడ్ని తెచ్చేసుకున్నట్లయితే మనకు తెగుళ్ళు పురుగులు చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అలానే ప్రతి రైతు కూడా వేసవి కాలంలో, అంటే ఇప్పుడు ఏప్రిల్ మే సమయంలో లోతైన దుక్కి చేసుకున్నట్లయితే ఈ యొక్క శిలీంధ్రాలు పురుగుల యొక్క అవశేషాలను మనం బాగా సూర్యరశ్మికి తగిలి చనిపోవడము, అలానే పక్షులు కూడా ఆశించి చనిపోవడం జరుగుతుంది. సో అలా కాకుండా కూడా మనకు వర్షపు నీరు బాగా ఇంకి లోతుగా పోయినప్పుడు ఏమవుతుందంటే మనకు బెట్ట సమయం మనము వీలైనంత వరకు మొక్కకు తగలకుండా చూసుకోవచ్చు. కాబట్టి వేసవి దుక్కి తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. అలానే మనము విత్తనం వేసే సమయంలో వీలైనంత వరకు మనకు బోదెల్ విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు అధిక దిగుబడిని సాధించే అవకాశం. రెడీగా ఉన్నారు, కంటిన్యూ చేద్దాం. హలో హలో మేడం నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది గన్ముక్ల అండి, ముత్తిరెడ్డి శంకర్ రెడ్డి. ఓకే చెప్పండి. మండల్, కరీంనగర్ జిల్లా. అయితే మా దగ్గర మొక్కజొన్న ఎక్కువ అయితే ఇప్పుడు తొందరగా కళ్ళల సీజన్ లో అమ్మేస్తే ధర తక్కువ వస్తుంది కదా మేడం. అయితే మనకు గిడ్డంగుల సదుపాయం లేదు కాబట్టి ఇంట్లో నిల్వ చేసుకోవాలనుకుంటే పాటించాల్సిన ఏ జాగ్రత్తలు తీసుకోవాలి సార్? శంకరెడ్డి గారు, సార్ ముఖ్యంగా మనము ఇంటిలో అంటే నివసించే ఇంటిలో కాకుండా సపరేట్గా ఏదైనా ఇండ్లు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సపరేట్గా ఉన్నప్పుడు చుట్టూ గోడలు తగలకుండా కింద ఏదైనా చెక్కలు పేర్చి వరుసల్లో మనం బస్తాల్లో అంటే ధాన్యాన్ని బాగా శుభ్రమైన ధాన్యాన్ని బాగా ఎండనిచ్చి వాటిలో తేమ శాతం తక్కువగా ఉండేటట్టు చూసుకొని బస్తాల్లో నింపుకొని బస్తాలను వరుసల్లో పేర్చుకొని గాలి వెలుతురు తగిలేటట్టుగా చూసుకొని, ముఖ్యంగా అది ఎత్తైన ప్రాంతంలో ఉండాలి మీ గోదాము. సంచులు మీరు పాతవి వాడేటట్లయితే మనము ఈ 10 ml మలాథియాన్ అనే మందును తయారు చేసుకొని లీటర్ నీటికి కలిపి ఆ మందు ద్రావణంలో తడిపి మనం ఎండనిచ్చి బస్తాల్లో వాడుకోవాల్సి వస్తుంది. కొత్త బస్తాలు అయితే అవసరం ఉండదు. సో అదే విధంగా మీరు ప్రతి సంవత్సరము ఆ గోడౌన్ యొక్క గోడలను మరి నేలను ఇదే మలాథియాన్ అనే మందును
10 ml లీటర్ నీటికి కలిపి మనం బాగా పిచికారి చేసుకున్నట్లయితే ఏదైనా పురుగులు కానీ అవశేషాలు ఉంటే చనిపోతాయి. ఆ విధంగా చుట్టూ జాలీలు పెట్టుకోవాలి, ఏదైనా ఎలుకలు రాకుండా. చెప్పండి సార్. సపరేట్ మనకు గోడౌన్ అయినప్పుడు అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలను కూడా మనము 3 అంటే టన్నుకు 3 చొప్పున మనకు 3 గ్రాములు పెట్టేసుకొని ఆ విధంగా మనం 5 రోజులు ఊదరగొట్టి ఆ తర్వాత మనము పూర్తిగా గోడౌన్ను క్లోజ్ చేసి ఈ యొక్క కిటికీలు కానీ లేకపోతే తలుపు కానీ బయటికి ఆ యొక్క విషవాయువు బయటికి రాకుండా మనం పూర్తిగా మనం పేడతో కానీ మట్టితో కానీ బంకమట్టితో కానీ పెట్టేసుకోవాలి. అది లోపల పెట్టి మనం బయటకు వచ్చేసేయాలి పూర్తిగా. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఆ విషవాయువు స్లోగా రిలీజ్ అయితే ఈ ఏదైతే మీరు చెప్పిన గోడౌను మనుషులు ఉన్న ప్రాంతంలో ఉండకుండా కొద్దిగా దూరంగా ఉండాల్సి వస్తుంది. రేపు ఎప్పుడైనా మీరు ఆ గోడౌన్లో ఉన్న ధాన్యాన్ని తీసుకోవాలన్నప్పుడు తలుపు తీసి ఒక వారం రోజులు ఓపెన్ చేసి కిటికీలు అవి పెట్టేస్తే ఆ యొక్క విషవాయువు వెళ్ళిపోయిన తర్వాత మనం ధాన్యాన్ని పక్కకు తీసుకుని మనం మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంది. లేదా ఇదే మలాథియాను వాడుకుంటూ ఆ సంచులపై పిచికారి చేసుకుంటూ కొంతవరకు మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. ఓకేనండి. అలాగే ఈ ధాన్యం నిల్వ ఉంచుకోవటంలో మిగతా పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇంట్లో కానీ గోదాంలలో కానీ కాకుండా మామూలుగా మిగతా పద్ధతులు ఏమైనా పాటించవచ్చు అంటారా? తక్కువ వాళ్ళ కుటుంబం కోసమే పంటలు పండించుకునే వాళ్ళు ఉంటారు. అంటే ముఖ్యంగా తక్కువ అంటే ఏదైనా ఇప్పుడు మొక్కజొన్న అనుకోండి, మొక్కజొన్నను మనం అంటే పిండి తయారు చేసుకున్నప్పుడు పిండితో ద్వారానే మనం వాడుకుంటాం. పిండి తక్కువ మోతాదులో తయారు చేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడెప్పుడు గింజలు తీసుకొని. సో ఆ పిండిని మీరు నెల అట్లా వాడుకోవాలంటే మనం ఈ పెరాదు టాబ్లెట్స్ వేసుకోవచ్చు. అలానే గింజలను మనం ఇదే పెరాదు టాబ్లెట్స్ క్వింటాల్కు 4 చొప్పున మనం పెట్టుకొని నివారించుకోవచ్చు. మరి అలా మొక్కజొన్న పిండి రూపంలో చేసినప్పుడు నిల్వ ఉంచుకునే విధానం వేరుగా ఏదైనా ఉంటుందంటారా? మరి ఎయిర్ టైట్ ఈ మధ్య ఏమంటున్నారంటే ఎయిర్ టైట్ మనము ముఖ్యంగా వాటిలో వాడితే కొంతవరకు పురుగు రాకుండా మనం నివారించుకోవచ్చు. ఎయిర్ టైట్ ఉండాలి. ఓకేనండి. కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో 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 మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హరినాథ్ రెడ్డి అండి, వరంగల్ జిల్లా అండి. చెప్పండి హరినాథ్ రెడ్డి గారు. సార్ వర్షం మొన్న వర్షం పడింది సార్. దానికి మొక్కజొన్న అంతా పడిపోయింది, అంటే పాల్గొట్టుకునే దశ ఉంది. దానికి ఏమన్నా మరి ఏమంటారా ఎట్లా సార్? మొక్కజొన్న ఏ దశలో ఉందో చెప్పాలా? అది పాల్గొట్టుకునే దశ ఉంది సార్. పాలు పోసుకునే దశలో ఉంటే పడితే మరలా మీరు లేపితే నష్టం జరిగే అవకాశం ఉంది. పడినా కానీ అవి వేర్లు అన్నీ తెగకపోతే మాత్రం మనకు బుట్ట తగినంత వృద్ధి చెంది మనకు గింజ తయారయ్యి మనకు నష్టపరిమితి తక్కువ ఉండే అవకాశం, కొంత నష్టం జరుగుతుంది కానీ నష్టపరిమితి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనండి. అలాగే ఈ మొక్కజొన్న నిల్వకు సంబంధించి చాలా మంది రైతులకు అవగాహన ఉండకపోవచ్చు. గోదాములలో ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, గోదాములకు సబ్సిడీ అవకాశం ఉందని కానీ మీరు శిక్షణ ఎవరికైనా రైతులకి శిక్షణ ఇచ్చే అవకాశం ఉందంటారా? మా దగ్గర అంటే సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇవన్నీ ఉన్నాయి. వాటి ద్వారా కూడా వీళ్ళు తీసుకోవచ్చు. సపరేట్గా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు, వాటిలో వీళ్ళు పార్టిసిపేట్ చేసి నేర్చుకునే అవకాశం ఉంది. అలాగే ధాన్యాన్ని ఎప్పుడైతే నిల్వ చేస్తామో దాని తర్వాత వచ్చే సమస్యల కన్నా ముందుగానే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు? ముందుగా అంటే మేము చెప్పాం కదమ్మా, కోత కోసేటప్పుడు పనిముట్లు పూర్తిగా శుభ్రపరచుకోవాలి, ధాన్యాన్ని నీట్గా తయారు చేసుకోవాలి. చేసుకున్న ధాన్యాన్ని సరైన బస్తాల్లో మనం చేసుకొని మలాథియాన్తో మనం వాటిని నానబెట్టి ఎండనిచ్చి ఆ తర్వాత ఇది చేసుకున్నట్లయితే మనం ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ మనము శుభ్రంగా ఉంచుకోవాల్సి వస్తుంది. అలాగే శిక్షణ ఇచ్చేటప్పుడు కూడా మీరు అంటే ఇంతమంది రైతులను సెలెక్టివ్గా తీసుకుంటారా? మామూలుగా గ్రామ స్థాయిలో కూడా ఈ ఏర్పాటు ఉందంటారా? ముఖ్యంగా మేము మా లెవెల్లో మా పరిశోధన స్థానం కాకుండా సపరేట్గా ఈ యొక్క అంటే కోత అనంతర టెక్నాలజీ ఉంది అనమాట. వాటిలో ఆ రీసెర్చ్ స్టేషన్స్లో ఆ రీసెర్చ్ సెంటర్స్లో టేకప్ చేస్తారు అనమాట ట్రైనింగ్. ఓకేనండి. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తంలో మరో స్వల్ప విరామం. రైతు నేస్తం. అత్తయ్య నేను స్కూల్కు వెళ్ళొస్తా చదువుకోటానికి. స్కూల్ కా? మరైతే పెళ్లికి ముందు మీ వాళ్ళు నువ్వు చదువుకునేదానివని చెప్పారు. అరే అత్తయ్య,
ఫార్మ్ స్కూల్ కి వెళ్తున్నాను. సేద్యంలో కొత్త కొత్త సమాచారం తెలుసుకునేందుకు మీరు రండి వెళ్దాం. ఫార్మ్ స్కూల్ రైతులకు అక్కడ పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరియైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనలు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. రైతు నేస్తం, రైతు నేస్తం. విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, చాలామంది మొక్కజొన్న పంట వేసినప్పుడే చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జీవన్ కుమార్ మేడం, నల్గొండ డిస్ట్రిక్ట్. చెప్పండి జీవన్ కుమార్ గారు. మేడం, ఇది బస్తాలని చెప్తున్నారు, చూస్తున్నాను. అది గుణ బస్తాలలో నింపాలా, లేకపోతే మనకి ఇట్లా కవర్ బస్తాలు ఉంటాయి ఆ బస్తాలలో నింపాలా? ముఖ్యంగా గోనె సంచులు మేలండి. గోనె సంచులు మనం నిల్వ చేసుకోవడం మంచిది. సో సరైన అంటే ఎయిరేషన్ ఉంటుంది కాబట్టి మనం గింజను ఎక్కువ నిల్వ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనండి. అలాగే ఇందాక కాలర్ అడిగినట్టుగా అసలు ఈ ఖరీఫ్లో మొక్కజొన్న పంటల్లో పురుగులు చాలా ఆశించే అవకాశం ఉంది. పంటను కూడా చాలా మటుకు నష్టపరిచే అవకాశం ఉంటుంది. మరి పురుగులను కానీ తెగులను కానీ ఏవేవి ఆశించే అవకాశాలు ఉన్నాయి, వాటిని ఎలా నివారించాలి? ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ మనం ఒక ఉమెన్ ఫార్మర్ అడిగితే చెప్పాము. మనకు ఖరీఫ్లో ప్రధానంగా వర్షాధార కింద వేస్తాము. ఇది జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తనం పడుతుంది కాబట్టి ఆ సమయంలో మనం హైబ్రిడ్ విత్తనాన్ని ఎన్నుకోవాలి. మార్కెట్లో దొరుకుతుంది. సో ప్రైవేటివ్ కానీ మావి కానీ తీసుకొని వాళ్ళు విత్తనం వేసుకుంటే మనకు మంచి ఫలితాలు, అంటే తెగుళ్ళు కానీ పురుగులు కానీ తగ్గే అవకాశం. వేసవి కాలంలో లోతైన దుక్కి చేయమని చెప్తున్నాం. సో అది ఏ విధంగా లాభము ఉంటుందో కూడా మనం వివరించాము. సో ఆ తర్వాత విత్తనాన్ని వాళ్ళు శుద్ధి చేసి ఇస్తున్నారు ప్యాకెట్స్. అలా కాని పక్షంలో మనం డైథెనియం 45తో 3 గ్రాములు కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్టు మనం తెగులను కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. మరి మనం చెప్పాము, బోదెల్లో మనం విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు సరైనన్ని మొక్కలు ఉండి మనకు నష్టపరిమితి తక్కువగా ఉంటుంది. సో ఆ తర్వాత విత్తనము మొలకెత్తిన తర్వాత నేను చెప్పాను 10 నుంచి 15 రోజుల్లో మనకు కాండం దొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మనం మోనోకోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి పెట్టి పిచికారి చేస్తే మంచి కాండం తొలుచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలా కాకుండా 20-25 రోజుల్లో మరలా మనం గమనించినట్లయితే మనము ఈ యొక్క కార్బోఫిరాన్ గుళికలను 3 నుంచి 5 కేజీలు ఎకరానికి తీసుకొని వాటిని మనం ఇసుకతో కలిపి ఆ యొక్క సుళ్ళలో వేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అలానే మనకు ఎప్పుడైనా వర్షాలు వచ్చి మనకు 40 నుంచి 45 నుంచి 65-70 రోజుల వరకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మనము అంటే ముందు జాగ్రత్తగా ప్రొపికోనోజోల్ 1 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు. పూత సమయంలో మనకు తెగుళ్ళు రాకుండా ఉన్నట్లయితే ఆ యొక్క బెట్ట రాకుండా మనం చూసుకోవాలంటే మనం వేసవిలో లోదుక్కి చేసుకోవడం. అలానే బోధి మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంత ఈ నీరు ఎక్కువ ఇంకే అవకాశం ఉంది వర్షం పడినప్పుడు. దాని ద్వారా తెగుళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది. సరైన గాలి వెలుతురు ఉంటుంది. తగినన్ని మొక్కలు ఉంటాయి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. మనకు 33,000 మొక్కలు మనకు ఉండాల్సి వస్తుంది. ఓకేనండి, కంటిన్యూ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. హలో, మొక్కజొన్న ఇంకోసారి రిపీట్ చేస్తారా? ఏ రకం అండి అది? బిఎక్స్ ఇది 3 నెలల పంట, 85 నుంచి 90 రోజులు. అంటే 85 నుంచి 90 రోజులు అంటే స్వల్పకాలిక రకాలు అంటారు మనము. సో ఆ మధ్యకాలిక రకాలు ఇవి మీరు చెప్పిన నాకు సరిగా వినపడలేదు. ఏదైనా కూడా ప్రైవేట్ హైబ్రిడ్స్ మీ యొక్క మార్కెట్లో లోకల్గా మీ టౌన్లలో ఆయా అంటే సీడ్ ఫర్టిలైజర్స్ అమ్మే షాపుల్లో మీరు అడిగితే దొరుకుతుంది. వారి దగ్గర దొరకనప్పుడు మీరు హైదరాబాద్లో మనకు హిమాయత్ నగర్ దగ్గర యూసఫ్ కూడా ఏదో ఉంది, అక్కడ మనకు చాలా షాపులు ఉన్నాయి. అక్కడ మనం అంటే స్వల్పకాలిక రకాల్లో కొన్ని ముఖ్యమైనవి చెప్తే వాళ్ళు అంటే వాళ్ళకి తెలియకపోయినా కూడా అంటే మనకు ఇవన్నీ కూడా మావైతే మనకు డిహెచ్ఎం 117 ఆర్ డిహెచ్ఎం 121 ఇవన్నీ కూడా మనకు మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక అంటే ఎక్కువ నాణ్యమైనవి అంటారా? మంచి రకాలు. డిహెచ్ఎం 117 మధ్యకాలిక రకం, మంచి దిగుబడి ఇస్తుంది. అలానే 121 కొద్దిగా తక్కువ కాల పరిమితి మంచి దిగుబడి ఇచ్చే అవకాశం. ఓకేనండి. అలాగే ఖరీఫ్లో పురుగుల యాజమాన్యం గురించి వివరిస్తున్నారు, కంటిన్యూ చేయండి. అదే నేను చెప్పాను కదమ్మా. సో ఆ విధంగా మనకు తెగుళ్లను మనం
45-60 నుంచి 60-65 రోజులు 70 రోజులు 1-2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్టయితే ప్రొపికొనజోల్ 1 ml లీటర్ నీటి పెట్టి ఇప్పుడు మనం తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎప్పుడైనా మనకు ఇక పేనుబంక ఆశించినప్పుడు డైమిథేట్ 2 ml లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఆ యొక్క పేనుబంకను కూడా నివారించుకోవచ్చు. మనకు జనరల్గా మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు ప్రధానమైనది. దాన్ని నివారించుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు రబీ సీజన్ నడుస్తుంది, చాలా మంది మొక్కజొన్న కూడా వేశారు. మొక్కజొన్నలో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపడితే మంచిదంటారు? రబీలో మనకు కూడా ఒక కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దాన్ని గులాబీ రంగు కాండం తొలుచు పురుగు అంటాం. ఇది కూడా 10 నుంచి 15 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆశించి గుడ్లు పెడుతుంది కాబట్టి ఆ సమయంలో. సో మనము ఇదే మోనోక్రోటోఫాస్ మనం చెప్పినట్లు 1.6 ml లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే దాని కాండం తొలుచు పురుగును మనం రానికుండా నివారించుకోవచ్చు. ఏదైనా అక్కడక్కడ గొడ్డు మొక్కలు ఏదైనా గమనించినప్పుడు ఆ గొడ్డు మొక్కలు పీకి నాశనం చేయాల్సి వస్తుంది. అలానే మనకు అంతర పంటలు మనము అపరాలు ఇటువంటి పెసర మినుము వేసుకున్నట్లే ఈ సహజ శత్రువులు ఉత్పత్తి చెంది వాటిని తినే అవకాశం ఉంటుంది. అంటే కాండం తొలుచు యొక్క ఉధృతిని తగ్గించే అవకాశం ఉంటుంది. అలానే ట్రైకోకార్డ్స్ మనము 12 రోజులకు ఒకసారి 22 రోజులకు ఒకసారి మనం పెట్టుకున్నట్లయితే ట్రైకోకార్డ్స్ కూడా కొంతవరకు కాండం తొలుచు పురుగును నివారిస్తాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి ఏదైనా అవసరం అనుకుంటేనే మనం మందులు. కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, మీ పేరు? హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. టీవీ చూస్తూ మాట్లాడకూడదు. మేడం ఇప్పుడు మేము 117 వేసినాం. చెప్పండి. అలా మొత్తం వైరస్ వచ్చింది, పంట మొత్తం వైరస్ వచ్చింది. ఏ రకం వేశారండి? 117. డిహెచ్ఎం 117 వైరస్ తెగుళ్ళు ఏమి రావండి. మీరు ఏమి అంటే లోకల్గా మీకున్న అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ లేకపోతే ఏడిఎన్ కానీ లేకపోతే డాట్ సెంటర్ కోఆర్డినేటర్ని కానీ మీరు కలవండి. ఆయన వచ్చి పొలాన్ని చూసి అది వైరస్ తెగులా ఇతర తెగుళ్ళ మామూలుగా మాది మిగతా ప్రైవేట్ రకాల కన్నా మాది తట్టుకునే రకం అన్ని విధాలు కూడా. అది యాక్చువల్లీ మీరు పొలం పోయి చూసిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. పొలాన్ని చూసిన తర్వాతనే పంటను చూసిన తర్వాతనే చెప్పగలుగుతారు ఎవరైనా. అంటే సాధారణంగా ఇది అంటే ఏ తెగులు వచ్చే అవకాశం ఉందంటారు 117కి? అంటే వారు పొరపడి ఉండొచ్చు కదా? తక్కువ అండి. మామూలుగా పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రాట్స్ అని అవి ఇవన్నీ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా రబీలో తెగుళ్ళు చాలా తక్కువ, వర్షాకాలం కన్నా చాలా తక్కువగా ఉంటుంది. 1-2 మనం మన డైథేనియం 45 3 గ్రాముల లీటర్ నీటికి పెట్టి కూడా మనం ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. లేకపోతే ప్రొపికొనజోల్ 1 ml లీటర్ నీటికి పెట్టి మనం ఒకసారి పిచికారి చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు ఎకరానికి 33,000 మొక్కలు ఉండడం మంచిది అంటున్నారు. అంటే తక్కువగానే ఎక్కువగానే అయినప్పుడు ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు? ఉపయోగించే ఏం లేదండి. మనకు మామూలుగా విత్తనాన్ని ఎకరానికి ఎంత కావాలో ఎకరానికి మనం దగ్గర 4 కేజీలు వరకు, ఎకరానికి 7 కేజీల వరకు మనం సైజ్ చేస్తున్నాం. ఆ విధంగా విత్తనాన్ని వేసుకున్నట్లయితే మనకు దిగుబడి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రబీలో యాజమాన్య చర్యలు చెప్తున్నారు కదా, కంటిన్యూ చేయండి. రబీలో యాజమాన్యం ముఖ్యంగా ఇదేనమాట. కాండం తొలుచు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మనం సమర్థవంతంగా నివారించుకోవాల్సి వస్తుంది. సో అదే పేనుబంక కూడా ఆశించి మనకు ఆ యొక్క సుంకును లేకపోతే బుట్టను ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం డైమిథేట్ రోగర్ 2 ml లీటర్ నీటి పెట్టి పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మేము చెప్పినట్లు ఈ యొక్క అపరాలు అవి పెట్టినప్పుడు ఈ పేనుబంక కానీ అలానే కాండం తొలుచు పురుగు కానీ ఉధృతి అదుపులో ఉంటుందన్నమాట. తెగుళ్లకు మనం జనరల్గా మనం గమనించినట్లయితే వెంటనే డైథేనియం 45 కానీ ప్రొపికొనాల్ కానీ ఆ యొక్క తెగులను బట్టి మనం లోకల్గా అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మమ్మల్ని కానీ కలిసినప్పుడు మేము చెప్తాం అనమాట ఏ తెగులు వచ్చింది. ప్రివెంటివ్గా ఈ 2 మందులు వాడుకొని మనం తెగులు రాకుండా నివారించుకోవచ్చు. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, హలో, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పెద్దపల్లి నుంచి మాట్లాడండి. మేము చెప్పండి. ఈ మొక్కల పురుగు వస్తుందండి. మొక్కజొన్న పురుగు పట్టిందా? పురుగు వస్తుంది. అంటే పంట మీద అయితే ఎన్ని రోజులు పంట మీరు చెప్పాలి. ఇప్పుడు మాకు మొక్క కంకైంది. జల్లేసింది, కంకైంది. ఓకే. పురుగు వస్తుంది. అంటే కంకికి వస్తుందా దేనికి వస్తుంది? కంకి మొక్క చేను నుంచి వస్తుంది, ఈ చెట్టు నుంచి.
అంటే అంటే ఎక్కడ అంటే ఆ యొక్క పురుగు ఏం తింటా ఉంది, ఆకుని తింటా ఉందా, కంకిని ఖరాబ్ చేస్తుంది. జనరల్గా వీటి యొక్క నష్ట పరిమితి చాలా తక్కువగా ఉంటుందండి. లోపలికి పోయి మీరు మందులు కొట్టాలంటే కష్టంగా ఉంటుంది. సో ఒకవేళ మీరు కొట్టగలిగితే క్లోరోపైరిఫాస్ 2.5 ml లీటర్ నీటికి పెట్టి కూడా మీరు పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వేప మందులను కూడా మనము, ఎందుకంటే బుట్టకు వాడేటప్పుడు మనకు విషపూరితంగా ఉంటుంది కాబట్టి వేప మందులు, సంబంధిత మందులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. 5 ml లీటర్ నీటికి పెట్టి మనం పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నష్ట పరిమితి చాలా తక్కువ ఉన్నప్పుడు మనం మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనండి. అలాగే పురుగు మందులు అయితే వాడినప్పుడు, పంట ఎదుగుతున్నప్పుడు పురుగు మందులు వాడితే ఆ తర్వాత నిల్వ చేసుకున్నప్పుడు దానికి ఏదైనా ప్రభావం ఉంటుందంటారా? అంటే నిల్వ చేసుకున్నప్పుడు అంటే వాటిని ఇంకా ఏ చీడ పురుగులు ఆశించకుండా ఉండడానికి మొక్కజొన్నలో వాడే మందులు మనం అంత ప్రభావం, ఎందుకంటే ఈ యొక్క ఏదైతే మందులు క్రిమిసంహారక మందులు ఉన్నాయో 7 నుంచి 10 రోజుల వరకే వాటి వెయిటింగ్ పీరియడ్ అంట. సో ఆ తర్వాత వాటిని ఈ యొక్క సూర్యరశ్మికి వాటి యొక్క విషపూరితం తగ్గిపోతుంది, అంత ఇబ్బంది ఉండదండి. అయితే ఎక్కువగా రసాయనిక ఎరువుల పైన ఆధారపడవచ్చు అంటారా, సేంద్రియ ఎరువులు కూడా ఉపయోగించుకోవచ్చు అంటారా? మొక్కజొన్న సేంద్రియ ఎరువులు వాడుతూ రసాయన ఎరువులు వాడుకోమంటాం తప్పనిసరిగా. ఎందుకంటే సేంద్రియ ఎరువులు ఆ యొక్క నేల యొక్క సహజత్వాన్ని నిలబెడుతుంది, అన్ని విధాల నేలను సారవంతం చేస్తుంది. తద్వారా ఈ ఇప్పుడు వాడే హైబ్రిడ్స్కు మనం ఖచ్చితంగా కొంత ఈ రసాయన ఎరువులు కూడా వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఏ విధమైన సేంద్రియ ఎరువులు వాడాలి? మనం ముఖ్యంగా అంటే నత్రజని, భాస్వరము, పొటాష్. నత్రజని మనం దగ్గర 200 కిలోల వరకు వేసుకోవాల్సి వస్తుంది హెక్టార్. అలానే భాస్వరం మనం దగ్గర 60 కిలోల భాస్వరం అంటే దగ్గర 4 బస్తాల వరకు వేసుకోవాల్సి వస్తుంది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపం. అలానే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దగ్గర మనకు 60 అంటే మనకు 33 కిలోలు అంటే దగ్గర అంటే 2 దఫాలుగా 30 కిలోల చొప్పున మనం వేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే పంట తీసిన తర్వాత వీళ్ళు గోదాములో నిల్వ ఉంచుతారో ఆ పంట తీసినప్పటి నుంచి ఎంత సమయంలో మార్కెట్ చేసుకుంటే మంచిదంటారు? వీళ్ళకంటే ఎక్కువ కాలం పట్టిన కొద్దీ మార్కెట్లో వాళ్ళకి ధర తగ్గిపోవడం కానీ, ఇందాక ఒక కాలర్ అడిగారు మార్కెట్లో మంచి ధర కోసం నిల్వ ఉంచుకోవడం మంచిది కదా అని, అలా ఎంత సమయం తీసుకుంటే మంచిదంటారు? అదంతా కూడా మార్కెట్ ఈ మధ్య అంటే అంచనాలు వేసి ముందే రైతులకు అంటే పరిజ్ఞానం ఇస్తున్నారు. సో మార్కెట్ రేటు ఎప్పుడు మొక్కజొన్నకు అధిక రేటు వచ్చే అవకాశం ఉంటుంది, అవన్నీ గమనిస్తూ మనకు టీవీలు కానీ మిగతా అన్నీ కూడా అన్ని ప్రసార మాధ్యమాల్లో చెప్తున్నారు. కాబట్టి గమనించి మనం ధాన్యాన్ని నిల్వ ఉంచుకొని ఎప్పుడైతే మార్కెట్ రేటు తనకు నచ్చిన రేటు వచ్చిందో అప్పుడు అమ్ముకుంటే మంచి ఫలితాలను పొందే అవకాశం. అంటే మ్యాక్సిమం ఎన్ని రోజులు ఈ మొక్కజొన్న నిల్వ ఉంచుకునే అవకాశం? కోసిన వెంటనే జనరల్గా ఏంటంటే కొంత రేటు తక్కువ ఉంటుంది, ఆ తర్వాత 3-4 మంత్స్కు చాలా వరకు మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుదర్శన్, వరంగల్ జిల్లా అండి. చెప్పండి సుదర్శన్ గారు. మేము వర్షాకాలము పసుపులో అంతర పంటగా మొక్కజొన్న వేస్తామండి. ఎకరానికి ఎన్ని కిలోలు విత్తనం వాడితే బాగుంటది, అది ఏ రకం వాడితే మంచిగా చెప్పండి. అంటే హైబ్రిడ్ రకాలని మనం తీసుకోవాల్సి వస్తుంది. పసుపులో మనకు అంతర పంటగా మనకు ప్రధాన పంట పసుపు కాబట్టి పసుపుకి ఇబ్బంది లేకుండా మనకు దగ్గర అక్కడక్కడ మొక్కలను వేసుకోవడం కానీ మొక్కజొన్నను, లేకపోతే 3-4 వరుసల పసుపుకు ఒక వరుస వేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అది దగ్గర పంట తక్కువ రోజులు వేసుకోవాలా? అది అంటే నీటి వస్తుంది కాబట్టి దీర్ఘకాలిక రకాలు అయితే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి మనకు దీర్ఘకాలిక రకాలకు స్వల్పకాలిక రకాలకు 10-15 రోజులే వారా. కాబట్టి దీర్ఘకాలిక రకాలు అయితే మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీర్ఘకాలిక రకాలకే పోవాలి. ఎందుకంటే పసుపు జనరల్గా నీటి వస్తున్న చాటునే వేస్తారు కాబట్టి మనకు దీర్ఘకాలిక రకాలు పోయినప్పుడు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది బెంగళూరు అండి. నా పేరు గురుపౌర్ణం అండి. చెప్పండి. గురుపౌర్ణం నా పేరు. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, మీ ప్రశ్న ఏంటో అడగండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అట్లాగే ఇప్పుడు ఏంటంటే మొక్కజొన్న వేసామమ్మా, సంధ్య వేసాం.
చెప్పండి వింటున్నారు సార్. సంజయ్ విత్తనాలు వేస్తే అదేమైందంటే కొంత బాగా ఎదుగుదల ఉంది, కొంత బాగా ఏం చేసిందంటే కొరసగా ఉండి కొంచెం ఆకులు ముడుచుకుపోయి వడిలాంటిగా ఉందమ్మా. అది ఏమన్నా తెగులా, దాన్ని ఏమన్నా ముందు వాడాలని చెప్తారని ఫోన్ చేశారండి. అవి అంటే మీ యొక్క పొలాన్ని లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఏడీఏ కానీ లేకపోతే డాట్ సెంటర్, ప్రతి జిల్లాకు ఒక డాట్ సెంటర్ కోఆర్డినేటర్ ఉంటారు, ప్లాంట్ ప్రొటెక్షన్ వింగ్ ఉంటుంది, అలానే అగ్రానమిస్ట్ ఉంటారు. వారిని తీసుకొని పోయి చూసినట్లయితే మనకు అది ఎంతవరకు అంటే అది తెగులా, లేకపోతే వేసవి ఎక్కువగా ఉండి బెట్ట వల్ల ఆ విధంగా ఉందా, సరిగా నీరు అందిందా, ఇవన్నీ తెలుసుకొని కరెక్ట్గా మనము చర్యలు చేపట్టినట్లయితే పంటను మనం సంరక్షించుకోవచ్చు. ఓకేనండి, మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేలమండపల్లి. చెప్పండి. హలో, మా పేరు నేలమండపల్లి సురేష్. సురేష్ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి. మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మొక్కజొన్న గురించి అడగాలండి. చెప్పండి. మేము మాది మొక్కజొన్నలో కొంచెం బాగా దిగుబడి రావట్లేదు, ఏం చేయాలండి? దిగుబడి రావడానికి మనం సక్రమైన విత్తనాన్ని ఎంచుకోవాలి. హైబ్రిడ్ రకాలను వేసవిలో లోతైన దుక్కు చేసుకోవాలి. వర్షాధారం కింద అయితే, నీటి వసతి కింద అయితే మనకు ముఖ్యంగా సరైన సమయంలో అంటే నీటి ఎద్దడిని మొక్కజొన్న ఎలాంటి పరిస్థితుల్లో తట్టుకోలేదన్నమాట. ఎప్పుడైతే అంటే పుష్ప దశలో, పూత దశలో మనకు బెట్ట తగిలితే దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. సరైన విత్తనం సరైన మోతాదులో తీసుకోవాలి. పురుగులు తెగుళ్ళు నివారించుకున్నట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేల కూడా సారవంతమైన నేల అయినప్పుడే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పంటను పెట్టినప్పటి నుంచి వాటిని 45 రోజుల వరకు కలుపును సమర్థవంతంగా నివారించుకోవాలి. దానికి మనము మీకు అంటే కూలి వాళ్ళది సమస్యగా ఉన్నప్పుడు ఖచ్చితంగా విత్తనం పెట్టిన వెంటనే మనం అట్రాజిన్ 800 నుంచి 1 కేజీ చొప్పున ఎకరానికి మనము పిచికారి చేసుకున్నట్లయితే మనము 30 రోజుల వరకు కలుపు నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా వస్తే 1-2 సార్లు కలుపు తీసుకోవాలి. మొక్కలకు మట్టి ఎగదోయడం ద్వారా, అదే మనం ఎర్తింగ్ అప్ అంటాం ఇంగ్లీష్లో, మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చర్యలు చేసినప్పుడు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. అలాగే చివరిగా చెప్పండి, రైతులకు మీరు ఇచ్చే సూచనలు నిల్వపై, మొక్కజొన్న నిల్వపై. ముఖ్యంగా ప్రతి రైతు కూడా మనము పంటను ఏ విధంగా జాగ్రత్త పడి విత్తనం పెట్టినప్పటి నుంచి కోత వరకు మనం ఏ విధంగా తీసుకుంటామో. ఓకే సార్, రైతులకి చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారు. ధన్యవాదాలండి. రైతు సోదరులకు అదనపు సమాచారం కోసం అదనపు సమాచారం డాక్టర్ ఎం లవకుమార్ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7675896677.